చై హట్ మరి కుక్కలేదురా ఇటు పడినది మన దారి రా వస్తాను. ఆ పలికమాల అత్త స్రవంతి నన్ను కష్టాలు పెడుతుంటే అడ్డుకోడే దాని చెమ్మడ దాని చెయ్యి విరిగిపోను కొడుకు ముందే నన్ను అట్లా కొడుతుందేంటి పాపం స్రవంతి కష్టాలు తీరేది ఎప్పుడో. ఈ సీరియల్స్ అన్నీ ఇంతేనా? చిచ్చి ఈ వెదవ సీరియల్స్ ఎప్పుడు చూడకూడదు. ఏమండి ఆ సవంతి అత్తని భర్తని జైల్లో తోసేమని చెప్పండి ఆ డైరెక్టర్ తోటి. పేడ విరగడైపోతుంది. అబ్బబ్బా ఏందే నీ గొడవ? ఆ పనికి మాల సీరియల్ చూస్తావు, నా ప్రాణాలు తీస్తావు. పడక. అవును, ఆ తలుపైనా వేసావా? మీకెప్పుడు అదే గొడవ. నా బాధేం మీకు పట్టదు. ఛీ నా కర్మ. పడుకో సర్లే. బా కాళ్ళు వస్తున్నాయి, కొంచెం కూర్చుందాం రా. రే డోర్ తెరిచింది రా. పద పద పద. రే ఉక్క పోస్తుంది, టోపులు తీసేద్దాం. అంతా ఆ చోరనంద మహారాజు దయ. అవునరా, టేక్ కేర్. వచ్చిన పని కానిద్దాం. అరే పార్ట్నర్, ఇంట్లో అంత చీకటిగా ఉంది. బీరువా గట్రా ఎక్కడున్నాయో. మరి ఇంత కక్కుర్తి నా కొడుకులా ఉన్నారే. కనీసం బెడ్ లైట్ వేసుకొని చావచ్చుగా. అయ్యా ఒక పని చేద్దామా, పోలీసుల నంబర్ ఇద్దామా, నేను చక్కర ఇద్దరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఆ పరాని దొంగ జోకులు. ఓకే ఓకే. అయ్య బాబోయ్. రేయ్ ఎవర్రా మీరు? మేము దొంగలం సార్. అవును సార్. దొంగ దొంగలా? ఏరా మా ఇల్లే దొరికిందా మీకు? ఆ పక్కింటి చలపతిరావు గాడు కోటీశ్వరుడు, బాగా వెనకేసుకున్నాడు. నేనా పెన్షన్ గాడిని. మా ఇంట్లో ఏముంటుంది, పేండాకుడు. సార్ సార్ వెళ్ళాం సార్, కానీ తలుపులు బాగా బిడాయించి కొనుక్కున్నారు సార్. కనీసం చీమ కూడా దొరకకుండా. ఈరోజు ప్రపంచ దొంగల దినోత్సవం సార్. ఇల్లు ఇల్లు తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చినాయి సార్. ఏ ఇల్లు తలుపు తెరచలేదు సార్. మీ ఇల్లు తలుపు తెరిచి ఉండేసరికి వచ్చేసినాం సార్. మీరు దయతో అంగీకరిస్తే దొరికిందే దోచుకొని మా కర్మ ఇంతేనని దోచుకొని వెళ్ళిపోతాం సార్. ప్లీజ్ అంకుల్. ఏట్రోయ్ అంకులా, వరసలు కల్పిస్తున్నావేమిటి? ఎనీహౌ విష్ యూ హ్యాపీ దొంగల దినోత్సవం. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఏమనుకోకండి. ఒరే సార్ని అంకుల్ అనకూడదు, సార్ అనాలి. నా ఆవిడ పగలు మధ్యాహ్నం రాత్రి ఎప్పుడేం లేదు, 24 గంటలు వస్తున్న సీరియల్స్ అన్ని చూడాల్సిందే. మొగుడు ముండా కొడుకు ఒకడున్నాడు, వాడి మొహాన కాస్త టీయో కాఫీయో తగలట్టాలని కూడా ఉండదు. టైంకి భోజనం వండక స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించుకోవాల్సి వస్తుంది. సీరియల్స్ లో అత్తా కోడలు దెబ్బలాడుకుంటున్నా టెన్షన్ పడుతుంది. తను యాక్టర్లు తిట్టుకోవడం, ఆ కోపం అంతా నా పేరు చూపెట్టడం. ముందు ఈ టీవీ దయ్యా నెత్తికెళ్ళిపోండి, పీడ వదిలిపోతుంది. చూస్తారే కానివ్వండి. కమాన్ బాయ్స్, లెట్స్ డూ ఇట్. అంకుల్ సారీ, మీరు మనిషి కాదు సార్, దేవుడు సార్. దేవుడెలా ఉంటాడని ముందా పని చూడండి రా. మా భార్యామణి లేచిందంటే మన అందరినీ రోట్లో వేసి చింతగా పచ్చడి చేసేస్తుంది. నడవండి. గణేశ సార్, మీరు ధర్మదాతలు. అదే చేత్తో విలువైన వస్తువులు, డబ్బు బంగారము ఇస్తే. డబ్బా? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటారా? కనీసం జీపే ఫోన్ పే అయినా పర్లేదు సార్. ఏదో మీ పేరు చెప్పి దొంగతనం చేసుకుంటాం. ఆహా, ఏంటండి అర్ధరాత్రిపటి చప్పుళ్ళు? ఎవరండి వీళ్ళు? దొంగలే. దొంగలా? ఏదో ప్రాధాయపడుతుంటే దొంగతనం చేయడానికి సహకరిస్తున్నాను. వాళ్ళకి సాయం చేస్తున్నారా? అయ్యో నా టీవీ ఏది? ఇక్కడే ఉండాలిగా.
ఏం జరుగుతోంది ఇక్కడ? తోడి మనుషులకు సాయం చేయాలని నువ్వే చెబుతుంటావు కదా. పోయి పడుకో. రాత్రంతా టీవీ చూసి అలసిపోయి ఉంటావు. టెన్షన్ పడుకు. వారు నన్ను అంకులు అని పిలిచారు. ఆహా. వాళ్ళకి నేనేమివ్వగలను? వెంటనే వాళ్ళని టీవీ పట్టుకెళ్ళమని చెప్పాను. ఆహా. అంతే, టీవీ పట్టుకెళ్ళిపోయారు. అయినా ఇవన్నీ నీకెందుకులే. పడుకో బంగారం, పోయి పడుకో. ఆ ఏంటి మీ చోద్యం పాడుగాను? టీవీ దొంగలకి ఇచ్చేశారని ఎంత వయ్యారంగా చెప్తున్నారో. మీకేమైనా పిచ్చా? అయ్యో, రేపటి నుంచి ఆ టీవీ సీరియల్స్ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? నేను హాయిగా టీవీ సీరియల్స్ చూస్తున్నానని ఒళ్ళంతా కొళ్ళు పెట్టుకుని ఆ టీవీని దొంగ వెధవలకి అప్పచెప్పేశారా? మేడం, నేను దొంగలమే కావచ్చు, దొంగ విధలం కాదు. మరి అది ఇచ్చిపుచ్చుకోండి. ఇచ్చిపుచ్చుకోండి. దొంగ వెధలు కాక దేవదూతలా? మీకు మర్యాద ఏంట్రా? ముందు మా టీవీ వెనక్కి ఇవ్వండి. వెరీ సారీ మేడం, గూడ్స్ వన్ స్టోలెన్, నాట్ రిటర్నబుల్. ఆ, అలాగా, ఒక్క నిమిషం ఉండండి. ఇందా ఈ ఫోన్ కూడా తీసుకో. అయ్యయ్యో, పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా నా మొహం కూడా చూడకుండా, అస్సలు మంచి చెడు మాట్లాడుకోకుండా టుక్కు టుక్కు అని దానే నొక్కుంటూ ఒక యూట్యూబ్ ఏంటి, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, అవి గాక ఫ్రెండ్స్ లో కప్పాలు. అమ్మా, ఈ వయసులో అమ్మాయిల ఫోటోలు, చూడకూడని దృశ్యాలు, చిచి చెప్పుకుంటే సిగ్గుచేటు. పాడు బుద్ధులు ఈ ముసలి వయసులో. చివరికి టాయిలెట్ లో కూడా కర్మ ఫోన్ పట్టుకెళ్తారు. ముందు దాన్ని తీసుకెళ్ళండి, ఈయనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అయ్యయ్యో, నా ఫోన్ ఇచ్చేసావేమిటే? అది నా ఆరో ప్రాణం, నా శ్వాస, నా కాలక్షేపం. నువ్వు తెల్లారి లేస్తే పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ టీవీ సీరియల్స్ లో పడిపోయి నన్ను అసలు పట్టించుకున్నావా? ఆ? ఏ రోజైనా నాకు అన్నం పెట్టావా? ఆ, ఆ. ఇవేవీ తక్కువ కాదు. నన్ను 24 గంటలు కనిపెట్టుకుని ఉండేది ఆ మొబైలే. ఒరేయ్, నా ఫోన్ ఇచ్చేయండిరా. వెరీ సారీ సార్, గూడ్స్ వన్ స్టోలెన్, నాట్ రిటర్నబుల్. నా మొబైలే ఇచ్చేస్తావా? ఒరేయ్, ఒక్క నిమిషం. ఇదిగో ఈ పట్టు చేతి తీసుకెళ్ళరా. అయ్యో, ఇది వాళ్ళ అన్నయ్య కూతురు పెళ్లిలో పెట్టారట. కాస్టే చీరట. నేను కొనిపెట్టిన చీరలన్నీ పక్కన పడేసి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ చీరే కట్టుకుంటోంది. అదేమిటంటే వాళ్ళు పుట్టింటోళ్ళు పెట్టారని పెద్ద గొప్ప. తీసుకెళ్ళండి. అయ్యో, నా పుట్టింటాళ్ళు ఇచ్చిన పట్టు చీర, ఆ చేరవడానికి మీకు ఎంత ధైర్యం? బాబు ఒక్క నిమిషం, ఈ వాచ్ తీసుకెళ్ళండి. ఈ వాచి ఆయన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫంక్షన్ లో కలిసి ఈ మధ్యనే వాళ్ళ స్నేహానికి గుర్తుగా ప్రేమగా ఇచ్చిందిట. రోజు దీన్ని చూసుకుని మురిసిపోవడం, ముద్దులు పెట్టుకోవడం. పక్కన నేనున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. చిచ్చి, వాహ్ క్యా బాత్ హై సార్, మంచి రసికలు. ఇది గోల్డెన్ వాచ్, మంచి ప్రేమతో ఇచ్చింటది కదా. వారే వా, మీలాంటి కస్టమర్లు సిటీలో ఉంటే మాలాంటి దొంగలకి రోజు పండగే. ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా. అబ్బా, నా మీదే ఇంత కుట్ర చేస్తున్నావే? ఇదిగో ఈ ఫోన్ కూడా పట్టుకెళ్ళిపో. అయ్యో నా ఫోను. రోజు పొద్దున్న సాయంత్రం వాళ్ళు పుట్టింటోడికి ఫోన్ చేయడం ఒకటే ఏకైకలో పక్కపక్కలు వెళ్ళలేక చేస్తున్నా. ఒక్కసారైనా వాళ్ళతో మాట్లాడకపోతే నాకు తోచదు. మీలాగా అడ్డమైన బొమ్మలు ఆ ఫోన్ లో నేను చూడను. బాబు, ఆ ఫోన్ నాకు ఇచ్చేయవా? వెరీ సారీ మేడం, గూడ్స్ వన్ స్టోలెన్. ఆపండి, నీ కొటేషన్ దొంగలు ఎత్తుకెళ్ళా. సార్, మేడం ఇంట్లో బంగారం గడ్ర ఉంటే ఇచ్చేరాదు సార్. వచ్చే జన్మలో మీ కడుపులో పుడతాం. నా కడుపును పుట్టడం ఎందుకులే అయ్యా, ఆయన కడుపును పుట్టండి. బంగారం లాకర్లో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే అది కూడా దొంగార్పణం చేసేవాడి దానకర్ణుడు. ఎందుకే ఈ వయసులో ఇంత పొగరో? ఏం చూసుకొని నీకేం తక్కువ చేశానని? నాకెప్పుడైనా విలువిచ్చారా మీరు? ఎప్పుడు నన్ను పని యంత్రంగానే చూశారు. ఎప్పుడు మీ మాట నెగ్గాలనుకుంటారు. ఏ బ్రో, వీళ్ళిద్దరూ సంక్రాంతి కోళ్ళలా కొట్టేసుకుంటున్నారు. మనల్ని అస్సలు పట్టించుకుంటారు. ఈ సెంటర్ టేబుల్, ఈ సోఫాలు, ఈ హాల్లో ఉన్న సామాన్లన్నీ సదేదమ్మా. భలే ఛాన్సులే. పట్టుకో బ్రో. నేను మళ్ళీ చెప్తున్నా, అమెరికా నుంచి పిల్లల్ని పిలిపిస్తాను నేను. ఊరుకో, ఇప్పుడు మాట్లాడక.
ఏ తక్కువ ఓయ్. ఏంటి సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఆ? ఏందయ్యా ఇదే? ఒక్క ముక్క నాకు చెప్పకుండా ఇల్లు రాత్రి రాత్రి ఖాళీ చేస్తున్నారు. ఆ, ఇది సానా అన్యాయం, నేను ఒప్పుకోను. లే, లే, లే. ఆ కుర్రనాయాళ్ళు నన్ను తప్పుకో అని గద్దిస్తున్నారు అమర్యాదగా. హౌస్ ఓనర్ని నన్నే గద్దిస్తారా? ఆయ్? ఆ, లేదు సార్, మేమేం ఇల్లు ఖాళీ చేయడం లేదు. ఆ, వాళ్ళు దొంగలు సార్. ఆ, సహృదయంతో ఆ. వచ్చిన చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ, మా ఆవిడికి పట్టిన ఆ. టీవీ దయ్యాన్ని వదిలించేశాను సార్. ఆయ్? అంతే. ఆ. పాపం దొంగలా? ఈ దెయ్యం పట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలే. అన్నయ్య గారు ఏం జరగలేదు ఇక్కడ. ఈయనకి పట్టిన మొబైల్ దెయ్యాన్ని కూడా వదిలించేశాను. ఓరి నాయలు, దెయ్యాలేంటో దొంగలేంటో ఒక పక్కన ఇల్లు ఖాళీ అవుతోంది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి మహాప్రభో. ఏమి లేదు ఓనర్ గారు, ఆ, కంగారు పడకండి. ఆ ఇద్దరు దొంగలు ఆ, ఎక్కడా ఏమీ దొరక్క ఆ. మా ఇంటికి వస్తే ఉమ్, ముందు మా టీవీ ఇచ్చేశాను. ఉమ్, ఎందుకంటే మా ఆవిడికి పట్టిన ఆ, టీవీ దయ్యాన్ని పోగొట్టడానికి. ఆ, నేను ఆ. టీవీ ఇచ్చాన్న కోపంతో ఉమ్, అది నా సెల్ ఫోన్ ఇచ్చేసింది. ఓ, నేను ఊరుకుంటానా? ఆ, ఆవిడ పుట్టింటి పట్టుచీర పట్టుకెళ్ళి ఇచ్చేశాను. ఆ, అది నా వాచి ఇచ్చేసింది. ఆ. రేపటి నుంచి అది టీవీ ఎలా చూస్తుందో నేను చూసుకుంటా. హే. దొంగ వెధవలు సమయానికి వచ్చారు. లేకపోతే ఆ మొబైల్ తోనే సంసారం చేసేవాడు ఈయన. ఆహా. మీకున్న ఈగో ప్రాబ్లమ్స్ తో పోటీపడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగలకు అప్పచెప్పారనమాట. ఆపండి మీ గోల. సందట్లో సడేమి అన్నట్టు ఈ హాల్లో ఉన్న టీవీ సెట్లు, సోఫా సెట్లు, అన్ని వస్తువులు ఎత్తుకెళ్ళిపోయారు దొంగలు. మీరేం మొగుడు పెళ్ళలే బాబు, దొంగలకి దగ్గరుండి మరీ నిలువు దోపిడీ ఇప్పించారు. శభాష్. అయ్యో అయ్యో అయ్యో, మన సామాన్లన్నీ ఏమైపోయాయండి? వీళ్ళ బొందపడ అన్నీ తీసుకెళ్ళిపోయారు. రామరామ, ఏంటి మన పిచ్చి కోపాలు? పదండి, బయట ఉన్నారేమో పట్టుకుందాం. పదండి చూద్దాం. రేయ్, బాయ్ ఆపండి, అంకుల్, రేయ్, బాయ్. రేయ్, టాటా, ఆపండి రా. see you, బాయ్ బాయ్. ఒరేయ్, మిమ్మల్ని ఆగండి రా, ఆగండి రా. ఆపండి, రేయ్. మిమ్మల్ని. రేయ్, వికే రండి. ఇంకా అంతా కృష్ణ అర్పణం. గోవిందా గోవిందా. తూర్పుకి తిరిగి దండం పెట్టండి ఆయన. లక్ష్మి, బాధపడకే, అంతా మన మంచిగా జరిగిందనుకో. పోతే పోయాయి. ఆ టీవీ దయ్యం మన వదిలిపోయిందనుకో. అనుకోని అంతరాయాల్ని మన జీవితంలో సృష్టి ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. నిజమే, నా తప్పు నాకు తెలిసిందండి. నీతో మాట్లాడకుండా ఆ మొబైల్ నొక్కుంటూ చాటింగ్ చేస్తూ ఏవేవో వీడియోలు చూస్తూ నిన్ను నెగ్లెక్ట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ డియర్. రేపటి నుంచి నీతోనే మాట్లాడతా, ఇంట్లో పనికి సాయం చేస్తా. సాయంత్రం అలా వాకింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతాం. అయ్యో, భర్త ఎప్పుడు భార్యకి సారీ చెప్పకూడదండి. నేనే మీకు సారీ చెప్పాలి. నేను కూడా ఆ టీవీ సీరియల్ చూస్తూ మీకు కమ్మగా వండి పెట్టి ఎంతకాలం అయిందో. మీకేం కావాలో చూడకుండా చాలా తప్పులు చేశానండి. నేనే మీకు సారీ చెప్పాలి. నన్ను క్షమించరు? ఇక్కడి నుంచి మనం కలిసే బతుకుదాం. పిల్లలతో ఫోన్లో మాట్లాడడానికి ఏదో ఒక చిన్న ఫోన్ కొనుక్కుందాం. అవసరానికే సోషల్ మీడియా ఉపయోగించుకుందాం. మిమ్మల్ని ఏదేదో అన్నాను, నన్ను క్షమించరు? మీలో వచ్చిన మార్పు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది సుబ్బారావు గారు, లక్ష్మి గారు. మీకే కాదు, నాకు చాలా జ్ఞానోదయం అయింది. నేను నా భార్య కూడా ఈ మాధ్యమాలకి బాధితులమే. టీవీ సీరియళ్ళు, సోషల్ మీడియాలు మనుషుల మధ్య అంతరాయాలు పెంచేస్తున్నాయి. దాని మాయలో పడి మన ఇంట్లో ఇదివరకట్లా కలిసి మాట్లాడుకోలేకపోతున్నాం, కనీసం భోజనం చేయలేకపోతున్నాం. టీవీ, మొబైల్ ఎంతో అవసరం, కానీ అవి మన జీవితం కాకూడదు. అవసరం మేరకే వాడుకోవాలి.
అంతేగాని అవి అవి మన జీవితాన్ని ఆక్రమించుకోకూడదు. అందుకే అన్నారు అతి సర్వత్రా వర్జియేత్ అని. ఇంట్లో అందరూ కలిసి అప్పుడప్పుడు చక్కటి సినిమాలు, చక్కటి సీరియల్ చూడండి. అందరూ కలిసి న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాస్లో వచ్చిన ఆరోగ్యకరమైన విషయాలు, విజ్ఞానకరమైన విషయాలను చక్కగా చూడండి, అందరితో పంచుకోండి. అప్పుడే ఆ సాధనాలు మనకెంతో ఉపయోగపడతాయి. మొత్తానికి ఈ దొంగలు మన కాపురాల్ని సర్దిద్దారన్నమాట. అవునండి ఓనర్ గారు, మాది దొంగలు దిద్దిన కాపురం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆ? ఓయ్. ఏం మళ్ళీ వచ్చావు? ఇంకా ఏమన్నా దోచుకుందామనా? ఆహా, అదేం లేదు సార్. అమెరికా నుంచి మీ అమ్మాయి అనుకుంటా సార్ ఫోన్ చేస్తోంది. ఆహా, ఇదిగోండి మీ ఫోను. ఆడపిల్ల మీ ఫోన్ ఎత్తకపోతే చాలా టెన్షన్ పడుతుంది సార్. ఆ? నా చెల్లి కూడా చదువుకోవడానికి అమెరికా పంపించాను సార్. ఆహా. ఫోను సమయానికి ఎత్తకపోతే తను టెన్షన్ పడి ఏడ్చేస్తుంది సార్. ఆ బాధ నాకు తెలుసు సార్. ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి సార్, రింగ్ మళ్ళీ రావచ్చు. ఓకే. బాబాబు ఆ చేత్తోనే నా టీవీ కూడా ఇచ్చేద్దు. వార్తలు మాత్రమే వింటాను, టీవీ సీరియల్స్ చూడంలే. సారీ మేడం, గూడ్స్ వన్ స్టోలెన్ నాట్ రిటర్నబుల్. ఆ? సార్, అయ్యో మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా దొంగతనం చేయాలంటే ఆ కార్డులో ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. ఓకే బాయ్. ఆ? ఆ?